అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురా నగరానికి వెళ్ళాడు. కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు. కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం ఆయనకే తెలుసు, కారాగారంలో పుట్టాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు. ఉత్పాతములు వస్తాయి, నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో. మార్గమధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది. అడ్డంగా పడిపోయింది పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు? 3 జానల పిల్లాడు. అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతన గారు అన్నారు, సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటారా? విషధర రిపు గమనినికిని విషగళస కొనునికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. విషధర రిపు గమనునికిని, ఆయన విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి, విషగళస కునునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మథనమునందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి, విషధరరిపు గమనునికి విషగళస కునునికి విమల విషసయ్యనునికిన్, నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి, విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని, విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు, విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికిని, ఆ బ్రహ్మగారికి తండ్రి గారు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి, విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క, చంపేశాడయా. కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం. వాళ్ళు మార్గమధ్యంలో చూసి, అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది, దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది, నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు, చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు. కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు. అదేదో దుర్వాసన వస్తుంది కొవ్వు చేత అనుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి, దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భూవరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భూవరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతనా శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. అగరు పరిమళముల పొగలు వెడలే, దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఎందువల్ల అంటే ఆమె రాక్షసి, పూతన, పునాతీతి పూతన, ఆమె సంస్కరింపబడింది. ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి, తాగేశాడు. ఆయన తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు. ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు. ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగరు పరిమళములు వెలువడ్డాయి. వాళ్ళు తెల్లబోయారు, ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం. ఆ తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని ఆ 2 గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏ లోకానికి ఎడుతుందో పూతన ఆ లోకానికే వెళ్ళిపోయింది. హరితన మీదన్ కరములు పదములనిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగనయును. వెన్నునికొక విషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్, వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన, కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి
ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికి వెడుతుంది? యశోద మోక్షానికే వెడుతుంది. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి ధేనువులు ముక్తి కొసల చరించం. ఇది పోతన గారి పద్యం. అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది. కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు, ఏమిటి నోరున్న వాళ్ళు, చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే. వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు. మోక్షం కన్నా చివరే ఉంటుంది ఏమో నాకు తెలియదు, మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చెరించున్, మోక్షానికి చివర ఉన్నాయి. అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే, అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు. బహుశా అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చెరించున్, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల. ఇది ప్రప్రథమ లీల. కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. ఇందులో మీరు గమనిస్తే పూతన మొదట రాక్షసి. ఆమె కృష్ణుణ్ణి చంపుదామని ఇచ్చింది పాలు. కృష్ణుడికి ఏదో నైవేద్యం పెడదామని ఇవ్వలేదు, బతికిద్దామని ఇవ్వలేదు, కడుపు నింపుదామని ఇవ్వలేదు. కానీ ఆమె నుండి 2 గుటకల పాలు స్వీకరించినటువంటి కారణం చేత పూతన యొక్క శరీరములోని సమస్త కల్మషములు నశించిపోయి ఉన్నతగతుల్ని పొందింది. అంటే పూతనా సంహార ఘట్టము నుండి మనం కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప ఉపదేశం ఒకటి ఉంటుంది. దానినే నివేదన అంటారు. నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము అని కాదు. నైవేద్యము అంటే ఏదో పులిహారో చక్కెర పొంగలో తీసుకొచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయడం పూజలో అంతర్భాగం. నివేదన అన్న మాట ఒక పదార్థాన్ని ఈశ్వరుడికి ఇవ్వడంలో నివేదన పూర్తవదు. అసలు పూజ ఎక్కడ ఉంటుంది అంటే పూజ ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది. పూజ ప్రారంభం ఎక్కడుంటుంది అంటే తరగతి గదిలో మొట్టమొదటి ఎల్కేజీలో చేరినట్టు పూజా మందిరంలో ఉంటుంది. అందుకే వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో పూజ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం అంతా పూజా మందిరం కావాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదో మొట్టమొదట పిల్లవాడు తరగతి గదికి వెడుతున్నప్పుడు ఏడుస్తూ వెడతాడు. ఓ పలకిచ్చినప్పుడు అక్కడ అక్షరాలు దిద్దుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాడంతట వాడికి చదువు మీద అనురక్తి కలిగితే వాడిని ఎవ్వరూ నువ్వు చదువుకోనక్కర్లా. వాడు ఏ ఊరు వెళ్ళినా వాడు వెళ్ళేది ఎక్కడికి అంటే 4 పుస్తకాలున్న చోటికి వెళ్ళి చూస్తాడు. మంచి పుస్తకం అంటే తెచ్చుకొని చక్కగా పుస్తకం చదువుకుంటాడు. అప్పుడు వాడిని ఎవరు పుస్తకం చదువుకోనక్కర్లా, చదువుకోవద్దంటే ఏడుస్తాడు. అలా పూజామందిరం ఎందుకు పనికి రావాలి అంటే శిక్షణా కేంద్రంగా ప్రారంభానికి పనికొస్తుంది. తర్వాత ఈ జగత్తు యందు ఈ శరీరాన్ని భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి కానుక అన్న విషయాన్ని గుర్తెరుగుతాడు. ఇది ఎందుకు ఉపకరణము అన్నది తెలుసుకున్న నాడు భావన చేత నివేదన జరుగుతుంటుంది. నేను అన్న మాటని మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మీతో ఒకటి చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చేసిన పుణ్యం సుఖాల కోసం కాదు, చిత్తశుద్ధి కోసం ఈశ్వరార్పణం, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు. అది నా కోసం కాదు, ఆయనకు అర్పించేశాను అప్పుడే. ఇప్పుడు దానివల్ల ఏమవ్వాలి, నాకు చిత్తశుద్ధి కలగాలి. ఇప్పుడు ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఇవ్వలేదనుకోండి, అసలు గతంలో చేసిన పాపం ఎలా పోతుంది? ఏదడ్డు పెట్టి తీస్తారు? ఇప్పుడు ఈ శరీరం ఒకటి ఉందండి, ఈ శరీరం ఒకటి ఉంది కాబట్టి ఈ కళ్ళకి ఇప్పుడు చూడగలిగిన శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చూసే కళ్ళు, ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా ఈ కళ్ళు చూడలేవు. ఈ కళ్ళజోడు తీసి నేను కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో అయితే అమెరికాగా ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకుంటాను, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చటుక్కుని తీసి ఎక్కడో పెడుతూ ఉంటాను, పెట్టి ఏ స్నానమో చేసి వస్తాను. ఇక కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అని అన్నది వెతుక్కోవడం మొదలెట్టాను అనుకోండి. ఒక్కొక్కసారి అది కొత్త ప్రదేశం, కొత్త విడిది, గబుక్కుని పెట్టిలో పెట్టేశానో ఎక్కడ పెట్టేశానో ఆ కళ్ళజోడు వెతికి పట్టుకోవడానికి అది కొంచెం చీకటిగా ఉందనుకోండి, అసలు కనపడదు.
అప్పుడు వెతికి పట్టుకోవడానికి నాకు పితృదేవతలు కనపడతారు. ఆ కళ్ళజోడు దొరికింది అనుకోండి, అమ్మయ్యా అది కళ్ళకి పెట్టుకున్నాక మళ్ళీ నాకు ప్రపంచం బాగా కనపడుతుంది. అంటే ఇప్పుడు కళ్ళకి చూపుడు శక్తిని తగ్గించి ఒకనాడు నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నేనే మరిచిపోయేటట్టు చేసి ఆ అయోమయంలో కంగారు పుట్టించి నేను గతంలో చేసుకున్నటువంటి పాపాన్ని ఈశ్వరుడు పోగొడుతున్నాడా లేదా? ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం? ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం? ఇదే. గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది. అందుకే నాకు అసలు సొంత కారే లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా దివ్యమైన కారులు ఎక్కి తిరుగుతూ. ఎక్కడి నుంచి వచ్చింది నేను అలా సుఖానుభవం ఎందుకు పొందుతూ ఉంటానంటే ఏదో పుణ్యం ఉంది. గతంలో ఎప్పుడో నాకు ఒక కారు ఉండేదిలా ఉంది. గత జన్మల్లో ఎవరినైనా పెద్దల్ని ఎక్కించుకు తిప్పేనేమో. ఆ పుణ్యం ఇప్పుడు నేను కారులో తిరిగేటటువంటి సుఖంగా మారిపోయి. ఇప్పుడు ఆ పుణ్యం ఎందుకు పోతోంది? ఈ జన్మలో ఈ శరీరం ఉంది కాబట్టి అది కారులో వెడుతుంటే పోయింది ఆ పుణ్యం అక్కడతో. ఇప్పుడు పాపము పుణ్యము పోవడానికి ఏది ఉండాలి? ఇది ఉండాలి. ఇది ఎవరిచ్చారు? నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చాడనేటటువంటి కృతజ్ఞతా భావన మనసు యందు ఉంచుకోవడమే నివేదన. ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి. ఈశ్వర, మీరు నన్ను అనుగ్రహించారు. నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను, మీరు ఈ కళ్ళు ఇచ్చారు, నేను చూడగలిగాను. ఈశ్వర, మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను? చాలా సంతోషం, కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నాకు పూజామందిరం ఉండాలా? నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా? మీరు చెప్పండి. అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. భావనకి సంతోషపడుతుంది ఆవిడ. ఆ భావన మనోజనితము. మనసుకి సంస్కారం లేని నాడా భావన రాదు, అక్కర్లేని భావాలు వస్తాయి. మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే, నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగితే నిరంతర నివేదనం చేస్తూ ఉంటాడు. నివేదన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మంత్రం చెప్పడం మంచిదే, కాదంటలేదు, అది దోషమని నేను అంటలేదు. నివేదనము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఈశ్వరుడితో సమన్వయాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సమన్వయాన్ని పొందడం నివేదించడం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయింది అనుకోండి, నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోతాను. విడిపోయి లాల్చి అవి విప్పేసి నేను ఉత్తర క్షణంలో అనుకునేది ఏమిటి అంటే, ఈశ్వర, భాగవతం గురించి ఉపన్యాసం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. మీరు నా యందు దయించి ఇవాళ పూతనా సంహార ఘట్టం గురించి ప్రస్తావిద్దాము అనుకున్నప్పుడు నాకు ఇతర లీలలకు సంబంధించినటువంటి తత్వంతో ఈ తత్వానికి అనుసంధానం చేసేసి అయోమయం అయిపోయి దీన్ని చెప్పలేని స్థితి కలగకుండా నేను స్పష్టంగా చెప్పగలిగిన ప్రజ్ఞ నా యందు నిలబెట్టి నన్ను రక్షించారు. ఈశ్వర, నేను కృతజ్ఞుణ్ణి. నా చేత చెప్పించినందుకు, నా శరీరాన్ని ఉపకరణంగా వాడినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నానంటాను. ఇప్పుడు నేను నివేదన చేసుకున్నాను. చూడండి, కలెక్టర్ గారికి నివేదించారండి అంటారు. నేను నివేదిస్తాను. ఏదో మధ్యాహ్నం 1:30 అయిందనుకోండి, ఆకలేస్తుంది. శరీర ధర్మం ఎక్కడికి పోతుంది? ఆకలేస్తుంది. ఏదో ఒక రకమైన సాత్విక పదార్థమే నేను తింటాను, అన్నీ తినలేను. ఏదో ఒకరింటికి భోజనానికి వెళ్ళాను, నేను ఎటువంటి పదార్థం తింటానో, నేను ఎలా తింటానో అలాగే వారు వడ్డించారనుకోండి. ఇప్పుడు నేను అది తినకముందు తిన్న తర్వాత కూడా ఈశ్వరుడికి నివేదిస్తాను. ఈశ్వర, ఊరు కాని ఊరు వచ్చాను, మీరు నాకు సాత్వికమైన ఆహారం పెట్టించారు. నా ఇంట ఎలా దొరుకుతుందో అలా ఈ శరీరానికి రుగ్మత వస్తే చెప్పలేను కదూ, రుగ్మత రాకుండా కాపాడగలిగిన అన్నం పెట్టించారు. మీరే ఆ రూపంలో ఉండే అన్నపూర్ణ అయ్యి ఆ తల్లితో పెట్టించారు. ఈశ్వర, మీకు కృతజ్ఞుండి. ఇప్పుడు నాకు చెప్పండి, దీనికి పూజామందిరం అవసరమా? అది నిరంతర పూజ, నివేదనము జరుగుతూనే ఉంటుంది. ఈ నివేదన జరగడం ఏమవుతుందంటే చివరికి ఈ శరీరంతో మూడు చేసుకుంటాడు. మనస్సు, వాక్కు, కాయము ఈశ్వరానుగ్రహములై ఈ మూడిటితో చేసిన పాపములను మూడిటితో చేసిన పుణ్యకర్మలతో తొలగతోసుకుంటాడు. తోసుకుని చిత్తశుద్ధిని పొందుతాడు. ఇది ఉంది కాబట్టి ఇందులో మనస్సు ఉంది, ఇది ఉంది కాబట్టి నోరుంది, కాబట్టి వాక్కు ఉంది. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది, కాబట్టి ఈ శరీరంతో ఓ పుణ్యకర్మ, ఓ దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని తుడవడం, దేవాలయాన్ని కడగడం, దేవాలయానికి ముగ్గు పెట్టడం, దేవాలయానికి బూజు దులపడం, స్వామివారి పల్లకి పట్టుకోవడం, స్వామివారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యడం, స్వామి కట్టి విప్పిన బట్టలు తెచ్చి ఉతికి పట్టుకెళ్ళి ఇవ్వడం. నేను ఒకప్పుడు ఉపన్యాసాలు చెప్పడానికి ఊరు వెళ్ళాను.
వెడితే నేను తెల్లబోయి అక్కడ బోల్డ్ అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో చాలా గొప్పగా పూలదండలు వస్తున్నాయి. వచ్చి రోజు దేవతలకు అలంకారం చేస్తుంటే నేను అన్నా, ఎక్కడ కొంటారు మీరు ఈ పూలదండలు అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, మేము అలా కొనమండి, మా అందరికీ ఇళ్లలో పూల మొక్కలు ఉన్నాయి, ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళని దత్తత తీసుకుంటాం గుడి. తీసుకుని మా ఇంట్లో మేమే దండలు కడతాం తెల్లవారు కట్ట. ఒక్కొక్క నెల ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క మూర్తిని దత్తత తీసుకుని మేము మా ఇంటి నుంచి పంపుతాం పుష్పహారాలు. మా ఇంటి హారాలు ఆయన మెడలో పడతాయి. అందుకు మా శరీర శ్రమని వెచ్చిస్తాం. తెల్లవారుజామున లేచి పువ్వులు కోసి దండలు కడతాం, కట్టి పంపిస్తామన్నారు. నేను పొంగిపోయాను విని. అది కైంకర్యం. శరీరాన్ని ఎవరిచ్చాడో వాడి సేవలో వినియోగించడం, ఎవరిచ్చాడో వాడి తృప్తి కొరకు సమాజమునందు ఈశ్వరుణ్ణి చూసి ఉపయోగించడం. రంతిదేవోపాఖ్యానమని భాగవతంలోనే 9వ స్కంధం 9వ స్కంధంలో అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రంతిదేవోపాఖ్యానం అని చాలా చిన్న ఘట్టం, కానీ ఒక పెద్ద మెరుపు. ఆయన సామాన్య ధర్మములు అని వేదంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. అన్ని భూతముల యందు దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండడం అన్న మాటలో ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. దయతో ఉన్నాను అన్న పేరు చెప్పి ఎక్కడో కొద్దిగా వరదలు వచ్చాయనుకోండి, వీడు పేపర్లో ఫోటో వేయించుకోవడానికి బిందెలిస్తూ ఉంటాడు. చాలా పెద్ద ఆల్బమ్ ఒకటి తయారు చేసుకుని బిందెలిస్తాడు. అందుకు పనికిరాకూడదు. వాడు పనికి మాలిన వాడు, నేను పనికొచ్చిన వాడిని అని దానం చేయకూడదు. నా అదృష్టం విష్ణువు ఈ రూపంలో వచ్చి పుచ్చుకుని ఇక్కడ నాకున్న ధనాన్ని పరలోకాలలో పుణ్యంగా మారుస్తున్నారు. ఇక్కడ నా దగ్గర ద్రవ్యం ఉందండి, అమెరికా వెళ్ళాను, కప్పు కాఫీ ఇవ్వరు. ఇక్కడ డబ్బు పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్లో నేను డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అలా ఇక్కడ డబ్బు ఉంది పనికిరాదు, ఇక్కడ ఒంట్లో ఓపిక ఉంది అక్కడ పనికిరాదు. ఇక్కడ ఒంట్లో ఓపికతో ఈశ్వరుడి పల్లకీతో మొయ్యి, ఇక్కడ నీకున్నటువంటి ఓపికతో ఒక దీనుడికి సేవ చేయి, ఇక్కడ ఉన్న ఓపికతో నువ్వు సమాజాన్ని భగవంతుడిగా చూసి సేవ చేయి. ఈ పుణ్యం నీకు ఉత్తరలోకాల్లో పనికొస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళడానికి కారణం అవుతుంది. ఇక్కడ బలం ఇక్కడే దాచిపెట్టుకుంటాను, నేనేమీ చేయనంటే ఎందుకు పనికిరాదు అది. అది ఇక్కడ డబ్బు అమెరికాలో పనికిరానంటే ఇక్కడ ఉన్నవేవి అక్కడికి పనికిరావు. ఇక్కడ డబ్బు ఉంది, దానం చెయ్యాలి, అప్పుడు అక్కడికి పనికొస్తుంది. మార్చుకోవడం రావాలి పుణ్యంగా. మార్చేవాడెవరు? విష్ణువే నీ దగ్గర దానం పుచ్చుకునేటటువంటి వాడి రూపంలో వస్తున్నాడు. వచ్చాడు కాబట్టి నువ్వు అనుగ్రహింపబడ్డావు, లేకపోతే నీ డబ్బు ఎందుకు పనికొస్తుంది? అందుకే సనాతన ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం పెట్టడు, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం పెడతాడు. ఎందుకంటే వాడు పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యం పడింది. ఇప్పుడు వాడు విష్ణుస్వరూపం. అందుకే వామనమూర్తి ఘట్టంలో భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూసించి బ్రహ్మప్రీతం అని ధారభోజ భువనం ఆశ్చర్యము పొందగా. ఇప్పుడు నివేదనము అంటే ఈ శరీరాన్ని అక్కడ భగవత్ సేవగా వాడ్డం రంతిదేవుడు చేశాడు. ఆ దయా అన్న మాటని ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడంటే జీవితంలో ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేయడమే. ఆయనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా? కష్టపడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో చూసి వాడిని ఆదుకోవడంలో ఆయనకి తృప్తి. అందుకని ఆయన అందరికీ అన్నీ దానం చేసేశాడు. ఒకప్పుడు క్షామం వచ్చింది రాజ్యంలో. అన్ని దానాలు చేసిన వాడు ఉన్న చోట క్షామం ఏమిటి? దేవతల లీల, పరీక్ష చెయ్యాలని. తట్టుకోగలడా? ఈయన పరిణతి ఏ స్థాయిలో ఉంది చూడాలనుకున్నారు. 48 రోజులు రంతిదేవుడికి నీళ్లు కానీ అన్నం కానీ దొరకల, అలాగే ఉన్నాడు. 48 రోజులు అయ్యాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతన్ని పరీక్షిద్దామని పాయసాన్నము, నెయ్యి, మంచినీళ్లు పంపారు నగరంలో ఉన్న ఎవరి ద్వారానో. ఎవరో, అయ్యా మా ఇంట్లో ఏదో దొరికిందండి మీకు ఇస్తున్నాను, మహారాజు కదా నిష్కారణంగా చచ్చిపోతారని పట్టుకొచ్చి ఇచ్చారు. అతను కూర్చుని ఇక తిందామని కూర్చుని సంతోషంతో ఔపోసన పడుతున్నాడు. మళ్ళీ ఆ దేవతలే బ్రాహ్మణ రూపంలో వచ్చారు. అయ్యా కడుపు కాలిపోతోంది, ఏమైనా పిడుదు అన్నారు. అతని దగ్గర ఉన్న పదార్థంలో సగభాగాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. వాళ్ళు తిని వెళ్ళిపోయారు. మిగిలిన సగం తినబోతున్నాడు. కొంతమంది శూద్రులు వచ్చి అన్నం అడిగారు, వాళ్ళకి ఇచ్చేశాడు కొంత. ఇంకా కొంచెం మిగిలింది. 4 కుక్కలు పట్టుకుని చండాల రూపంలో వచ్చాడు ఒకడు. ఇంకా తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి, అవి తాగబోతున్నాడు. ఆయన వచ్చాడు, అయ్యా ప్రాణాలు నిలవట్లేదు, నేను చండాలుణ్ణి, నా ప్రాణాలు నిలబెట్టండి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. రంతిదేవుడు అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా
శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ బాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. ఓయ్ పుల్కసా, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడి కన్నీళ్లు త్రవబడితే చాలు రా అన్నయ్యా అని పిలిచాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయ్యా, నేను తినలేదయ్యా అనలేదు. అన్నం లేదయ్యా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కాసి నీళ్లున్నాయి, తీయటి నీళ్లు త్రావుమన్నా రావన్నా, అన్నదా తాగు, అవి తాగేసేయి. మరి నీకు అంటావేమో, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. అవతల వాడు కష్టంలో ఉంటే ఆ కష్టం వల్ల వాడికి వస్తున్న కన్నీళ్లు తొలవడం కన్నా ఇంకా జీవితానికి అదృష్టం ఏమిటయా? ఆ అదృష్టం ముందు నేను తాగకపోయినా పర్వాలేదు, నువ్వు తాగు అని ఇచ్చేశాడు నీళ్లు. మరి నీకు దిక్కెవరు? పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా, ఆ విష్ణువు నన్ను రక్షిస్తాడులే, తాగు. మరి నువ్వు విష్ణువే, నా దృష్టిలో విష్ణువే తాగుతున్నాడు, తాగు అన్నాడు. వాడికి నీళ్లు లేవని తన దగ్గర ఉన్నవి ఇస్తున్నానని ఇవ్వలేదు, విష్ణువుకి ఇస్తున్నానని ఇచ్చేశాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? శరీరంతో ఉన్నందుకు అంతకన్నా అదృష్టమే ఉంది. విష్ణువుకి ఇచ్చి శరీరం పడిపోతే పర్వాలేదు అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఏమీ అడగలేదు, ఒక్క వరం అడగలేదు. ఒక్క వరం అడగకపోతే వాళ్ళు ఏం చేశారంటే మహాయోగిని చేశారు. ఆయన్ని మహాయోగిని చేస్తే ఏమైందంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అజ్ఞాన దాహకత్వం వచ్చింది. అజ్ఞానం పోయి వాళ్ళందరూ కూడా యోగులైపోయారు. చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శరీరంతో ఉన్నందుకు అవతల వారి యొక్క బాధని నీ బాధగా భావించి తీర్చడం తప్ప, వాడు బాధలో ఉన్నాడు నేను బాధలేని వాడిని అందుకు ఇచ్చానని అహంకారంతో కాదు. దీనికి ఆకలేస్తే ఇది ఎంత బాధపడిపోతుందో, పాపం అంత బాధలో ఉన్నాడు కదూ, పోన్లే ఓ అట్టు పెడదాం, ఏం పోయింది మనం 3 తింటే ఒక్క అట్టు పెడదాం అని పెట్టినవాడున్నాడే, వాడు ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ శరీరంతో ఈశ్వర సేవ చేస్తున్నాడు. ఈ మనసు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ మనసుతో ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు. మనస్సుతో ఈశ్వరుడి సేవ అంటే అవతల వాడి మనసు దేనికి సంతోషిస్తుందో, దేనికి గాయపడుతుందో తెలుసుకుని ప్రవర్తి